గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్పన్సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో భాగంగా ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ, అంతర్జాతీయ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వార్తలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం పరిచయం చేసుకునే కార్యక్రమాన్ని చేద్దాం. ముందుగా సాక్షి దినపత్రికని కనుక మనం చూసినట్లయితే ఇంకా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. జూన్ 1వ తేదీ వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగేటటువంటి అవకాశం ఉంది. నిన్న మొన్న మనకి 5వ విడత కూడా ఎలక్షన్ జరిగినట్లు తెలుస్తుంది. దీంట్లో ప్రధాని మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు, విపక్షాల ఇండియా కూటమి మోసగాళ్ల కూటమిగా అభివర్ణించిన ప్రధాని మోడీ, ఆ కూటమి నేతలు అవినీతి పరులని అన్నట్లుగా ఒక ప్రధానమైనటువంటి వార్తను వేశారు. అలానే ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేసినాయి మోడీ గారి మీద. మోడీజీ ఇక చాలు, విద్వేష ప్రసంగాలతో విషం చిమ్ముతున్న మోదీ ప్రజా జీవితం నుంచి నిష్క్రమించడం మేలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నటువంటి ఇంకొక వార్తను కూడా విమర్శలు ప్రతి విమర్శల వార్తను కూడా ప్రధానంగా వేశారు. విజయానికి చేరువలో ఇండియా కూటమి, ఒక్కో దశ పోలింగ్ పూర్తవుతున్న కొద్దీ ఇండియా కూటమి విజయానికి చేరువవుతుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానం చేసినటువంటిది ఇంకొక వార్తను కూడా వేశారు. విమానంలో భారీ కుదుపులు, లండన్ నుంచి సింగపూర్కు బయలుదేరినటువంటి విమానం మార్గ మధ్యంలో భారీ కుదుపులు లోనైంది. ఒక వ్యక్తి మరణించారు, కొంతమందికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పెద్ద ప్రమాదం అయితే తప్పినట్లుగా అర్థమవుతుంది. ఇక ఐపీఎల్ మ్యాచ్ తుది దశకు కూడా వచ్చేసినాయి. తుది దశలో కూడా మొట్టమొదటి క్వాలిఫైర్ మ్యాచ్ కూడా నిన్న జరిగింది. ఈ మొట్టమొదటి క్వాలిఫైర్ మ్యాచ్లో కోల్కతాకి అలానే సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మొట్టమొదటి మ్యాచ్ జరిగింది. అంటే మొదటి స్థానంలో ఉన్నటువంటి వారు, మూడవ స్థానంలో ఉన్నటువంటి వారు పోటీ పట్టడం అనేది మనకి తెలిసినటువంటి విషయమే. దీంట్లో 1-2 స్థానాలు అనుకుంటా. వీటిలో కోల్కతా నైట్ రైడర్సు నిన్న మొదటి క్వాలిఫైర్ మ్యాచ్లో విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. అయితే రేపు జరిగేటటువంటి రెండవ క్వాలిఫైర్ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వారితోటి సన్ రైజర్స్ ఇంకొక అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇంకొక అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు. మొత్తం మీద నేరుగా ఫైనల్స్కి కోల్కతా నైట్ రైడర్స్ అయితే చేరుకుంది. రాష్ట్ర స్థాయి వార్తలు కనుక చూస్తే అంతకు మించి అరాచకం, ఓట్ల లెక్కింపు రోజు విధ్వంసానికి పచ్చ ముఠాల ప్లాన్, పోలింగ్ రోజు హింసకు మించి భయోత్పాతం సృష్టించేందుకు పన్నాగం అని ఒక బ్యానర్ ఐటెంను కూడా వేశారు. మరో 5 మెడికల్ కాలేజీలు కొత్తవి ఈ ఏడాదే ప్రారంభం, అనుమతుల కోసం వైద్య శాఖకు దరఖాస్తు అన్నటువంటి వైద్య శాఖ గురించి ఒక మ్యాటర్ వేయటం జరిగింది. ఆక్వాలో అగ్రగామి ఏపీ, దేశ సగటుకు మించి ఏపీలో ఆక్వా దిగుబడులు, దేశ సగటు హెక్టారు 7.5 టన్నులు అన్నటువంటిది ఒక వార్తను కూడా వేశారు. దారి మళ్ళనున్న తుఫాను ఇంకొక వార్త. ఇది మంచో చెడో అయితే మనకు అర్థం కాలేదు కానీ ఆంధ్రప్రదేశ్కు ముప్పు లేనట్లే, బంగ్లాదేశ్ వైపు పయనించే అవకాశం, రాష్ట్రంలో మళ్ళీ పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు. ఇది ఒకవేళ తుఫాను కనుక వస్తే ఏదన్నా ఇబ్బందులు జరిగేవేమో, మొత్తం మీద చల్లబడేది. అయితే ఇది తుఫాను మార్గాన్ని మార్చుకుంది, బంగ్లాదేశ్ వైపు వెళ్తుంది. ఎండల తీవ్రత మళ్ళీ పెరుగుతుంది. మనకు 2-3 రోజుల నుంచి ప్రత్యక్షంగా కూడా మనం చూస్తున్నాం. అడవి బిడ్డల ఆనందం, బాగుపడుతున్న గిరిజన బతుకులు, పెరుగుతున్న జీవన ప్రమాణాలు అన్నటువంటిది ఇంకొక వార్తను కూడా ప్రధానంగా చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రికని మనం చూస్తే పోలింగ్ బూతులో పెన్నెల్లి విధ్వంసకాండ, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెండచింతల మండలం పాల్వాయిపేట గ్రామంలోని పోలింగ్ బూతుల్లో ఈవీఎంలను ధ్వంసం చేస్తున్నట్లు వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇవన్నీ సీసీ కెమెరాల్లో కూడా నిక్షిప్తమైనవి. ఇవన్నీ మరి ఎలా దొరికినాయో ఈనాడులో వచ్చింది, అలానే ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా ఇవి మొత్తానికి బ్యానర్ ఐటెంగా కూడా వేశారు. ఇంకొక ఇబ్బందికరమైనటువంటి వార్త ఏమిటంటే, నేటి నుంచి ఆరోగ్య సేవలు నిలిపివేత, ట్రస్ట్ అధికారులతో చర్చలు విఫలం అన్నటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా చూస్తున్నాం. పేద ప్రజలకి కొంత ఇబ్బంది కలిగేటటువంటి అంశమే. దీనికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని వెంటనే ఆ సేవలు పునరుద్ధరిస్తే మంచిది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికని మనం చూస్తే రాష్ట్రంలో రెడ్ అలర్ట్, ఓట్ల లెక్కింపు రోజు హింసాత్మక ఘటనలు, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల విస్తృత సోదాలు అన్నటువంటి ఒక వార్తని కూడా మనం చూస్తున్నాం. పొరుగు మద్యం కిక్కు, ఎన్నికల్లో ఏరులై పారిన ఇతర రాష్ట్రాల మద్యం అన్నట్టు ఇంకో ప్రధాన ఐటెం కూడా వేశారు. సుప్రీంకు అదే స్క్రిప్టు, ఎన్జీటీకి ఇచ్చినట్లు మన ఫార్మాట్లోనే ఉండాలి అన్నటువంటిది ఇంకొక వార్త. 5వ స్కామ్స్టర్ల ముఠ, స్కామ్స్టర్ల ముఠ అని చెప్పి
ప్రధాని మోడీ గారు విమర్శలు చేశారు. 20 లక్షల కోట్ల అవినీతిలో భాగస్వాములు, ఇండీ కూటమిపై మోడీ ఫైర్ అన్నటువంటి వార్తను కూడా చూడవచ్చు. ఇది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వార్తలు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వార్తలు కూడా మనం ఒకసారి చూసాం. ఇక జిల్లా స్థాయి వార్తలు కనుక మనం పరిశీలన చేసినట్లయితే గెలుపు ఓటములను సోదర భావంతో భావించాలని చెప్పి జిల్లా ఎస్పీ గారు సుమిత్ సునీల్ గారు ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ముఖ్యంగా నిన్న దర్శి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దర్శి పట్టణంలో మన జిల్లాలో ఎక్కువగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నటువంటి సందర్భంలో జిల్లా ఎస్పీ గారు నిన్న అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి, రాజకీయ ప్రతినిధులతోటి కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎలక్షన్ అయిపోయింది కాబట్టి గెలుపు ఓటములు అనేది అదొక స్పోర్టివ్గా సోదర భావంతో తీసుకోవాలని అందరికి కూడా వారు ఒక అవగాహన కార్యక్రమాన్ని, శాంతియుతమైనటువంటి వాతావరణంలో ప్రజలందరూ కూడా ఉండాలి, కార్యకర్తలు కూడా సంయమనం పాటించాలని చెప్పి వారు సూచించడం జరిగింది. ఎన్నికలప్పుడు జరిగేటటువంటి ఘర్షణ ఏ విధంగా ఉంటుందనే ఉద్దేశంతో మాక్ డ్రిల్ అనేది అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తున్నారు. మనకు ఒంగోలులో కూడా మొన్న ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఈ మాక్ డ్రిల్ని నిర్వహించారు. అల్లరి మోకలు రావటం, వాళ్ళు పోలీసుల మీద వీళ్ళ మీద రాళ్లు వేయటం, అలానే బాంబులు వేయటం, ఇవన్నీ వేసినటువంటి సందర్భంలో పోలీసులు సమర్థవంతంగా అల్లరి మోకల్ని ఎలా ఎదుర్కొంటారు అన్నటువంటిది ఒక డెమో రూపంలో చూపించి ప్రజలకు కూడా ధైర్యం కల్పించారు. ముందుగా బాష్పవాయువు ప్రయోగం చేయటం, అలానే వాటర్ క్యాన్స్ని రిలీజ్ చేయటం, తర్వాత ఫైర్ ఓపెన్ చేయటం, ఇవన్నీ కూడా చూపించారు. కాబట్టి అలాంటిదే నిన్న దర్శి పట్టణంలో కూడా ఏర్పాటు చేసి మాక్ డ్రిల్ని అక్కడ కూడా ప్రదర్శించి చూపించారు. కాబట్టి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా సంయమనం పాటించండి అని చెప్పి కలెక్టర్ గారు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా తోకదాడిస్తే మటుకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక 10th క్లాస్ సప్లిమెంటరీ, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని టైం టేబుల్ కూడా ఇచ్చారు. రేపు 24వ తేదీ నుంచి జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి హాల్ టికెట్స్ ఆల్రెడీ ఆన్లైన్లో ఉంచారు. ఎవరైతే హెచ్ఎంస్ ఉంటారో వాళ్ళు వీటిని డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు. దీనికి సంబంధించి డౌన్లోడ్లో వాళ్ళు వెబ్సైట్ని కూడా ఇచ్చారు. www.bsc.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని డిఈఓ సుభద్ర గారు తెలియజేస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలని అంటే స్ట్రాంగ్ రూమ్స్ని ప్రతిరోజు కూడా కలెక్టర్ గారు వెళ్ళి పరిశీలన చేసి వేసినటువంటి సీళ్లు అన్ని భద్రంగా ఉన్నాయా లేవా, అక్కడ వాతావరణం ఎలా ఉందని రోజు కూడా చేయాలని చెప్పి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భంలో నిన్న కలెక్టర్ గారు కూడా వెళ్ళి అక్కడ స్ట్రాంగ్ రూమ్లన్నింటినీ కూడా పరిశీలన చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకా మనకి కౌంటింగ్ సమయం కూడా దగ్గర పడుతుంది. అక్కడే రైజ్ కాలేజీలోనే కౌంటింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయి. వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి చెప్తున్నారు. వీళ్ళందరికీ కూడా రేపు గురువారం ఎవరైతే ఈ కౌంటింగ్కి వచ్చేటటువంటి సిబ్బంది ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏ విధంగా వాటిని ఈవీఎంలని ఆ టేబుల్ మీద పెట్టుకోవాలి, మొట్టమొదటి ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, రిజల్ట్ ఫైనల్గా వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా నమోదు చేసుకోవాలి, రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పక్కన ఉంటారు, వీళ్ళు చేయాల్సినటువంటి విధులు ఏమిటి, వీటన్నిటి మీద కూడా అవగాహన కార్యక్రమాన్ని రేపు గురువారం నిర్వహించేటట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఏర్పాట్లని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక మొన్న 19వ తేదీ అనుకుంటా కొత్తపట్నంలో కళ్ళు అమ్ముకునేటటువంటి 75 సంవత్సరాల వృద్ధురాల్ని హత్య చేశారు. ఈ హత్య చేసినటువంటి వాళ్ళు ఎవరంటే బావమరుదులే హత్య చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళు పేరు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన కోడూరి అన్నా దొరై, 3వ కుమారుడైనటువంటి కోడూరి నాగరాజు, అతని బావమరిది గౌరవరపు నాంచారయ్య. వీళ్ళు ముగ్గురు కూడా రాత్రి కళ్ళు తాగాలనే ఉద్దేశంతో ఆమె దగ్గరికి వెళ్ళి ఆ కళ్ళు అమ్మేటటువంటి పెద్ద నాగేశ్వరమ్మ గారు వెళ్ళి ఆమె నిద్రలేపారట. నిద్రలేపి ఆమె కళ్ళు ఇచ్చింది. ఆమె చేతికి ఉన్నటువంటి బంగారపు గాజులు చూసి ఇవి బంగారమే అని వాళ్ళు మోసపోయారట. అవేమో రోల్డ్ గోల్డ్ గాజులట. ఆమెని ఊపిరాడకుండా చేసి మర్డర్ చేశారు. మర్డర్ చేస్తే ఆమె చేతికి ఉన్నటువంటి గాజులు లాక్కొన్నారు. అలానే చెవులకు ఉన్నటువంటి కమ్మలు కూడా లాక్కొని వెళ్ళారు. ఇదంతా పోలీసులు, డాగ్ స్క్వాడ్ ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళేదో ఇప్పటికే వీళ్ళు అక్రమమైనటువంటి మార్గాల్లో ఆటో నడుపుకుంటూ దొంగతనాలు చేస్తూ జీవనం గడుపుతున్నారట.
ఇది పోలీసులు వచ్చారు, డాగ్ స్క్వాడ్ వచ్చారు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత భయపడి వీళ్ళే లొంగిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేశారు. చూడండి, ఒక మందుకి బానిసలు కనుక అయితే ఎటువంటి అనర్థాలు చోటు చేసుకుంటాయో, ఆ మత్తులో మనం ఏం చేస్తున్నామో తెలియదు. ఆ తర్వాత వాళ్ళ జీవితం కూడా నాశనం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లా లేదన్నా వీళ్ళకి ఆ వృద్ధురాలిని హత్య చేశారు కాబట్టి 14 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మద్యానికి, మత్తు పదార్థాలకి ఎవరు బానిసలు కాకుండా ఉంటే ఇటువంటి అనర్థాలు జరగకుండా ఉంటాయి. జీవితం మొత్తం స్పాయిల్ అయిపోయినట్లే లెక్క. కాబట్టి మందు బాబులు ఈ విషయంలో కొంత జాగ్రత్తలు కనుక పాటిస్తే మంచిది. అతడంతే అపర కీచకుడు అన్నటువంటి ఒక వార్త, ఇవి అన్ని పేపర్లో కూడా వచ్చింది ఈ మహానుభావుడి మీద. ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉంటాడట. ఆయన కింద పనిచేసేటటువంటి మహిళల పట్ల ఏదో రకంగా వాళ్ళని లైంగికంగా వేధింపులకి గురి చేస్తూ ఉంటాడట. గతంలో కందుకూరులో కూడా ఇలానే చేస్తే అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. అతన్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఒంగోలుకి ఇచ్చారు. ఒంగోలుకి ఇస్తే ఒంగోలులో కూడా తన తంతు మారలేదు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదన్నట్లు అక్కడ కూడా మహిళల్ని వేధింపులకు గురి చేస్తున్నాడట గవర్నమెంట్ ఎంప్లాయీస్ని. ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి డిపిఓ ఆఫీసులో పనిచేస్తాడట, తన పంచాయతీ ఆఫీసులో. తన పేరు కూడా శ్రీనివాసరావు అని కూడా వేశారు. అయితే ఇక్కడ కూడా అలానే చేస్తుంటే కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే అతన్ని సరెండర్ చేశారు పై ఆఫీస్కి. సరెండర్ చేసి ఇతను మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నాడట. దీంట్లో భాగంగా మార్కాపూర్లో ఇతనికి పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ కూడా ఆయనదే సామ్రాజ్యంలాగా అక్కడ ఉన్నటువంటి మహిళల పట్ల కూడా వాళ్ళ లైంగిక వేధింపులకి ఇట్లా గురి చేస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా మళ్ళీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి వాళ్ళని కోర్టులు కూడా వీళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వకూడదు, వీళ్ళని డిస్మిస్ చేయాలి. సస్పెన్షన్ కూడా కాదు, వీళ్ళని డిస్మిస్ చేయాలి. చూడండి, కందుకూరులో చేశాడు, అక్కడ అలానే జరిగింది. ఒంగోలులో చేశాడు, అక్కడ అలానే జరిగింది. మార్కాపూర్లో చేశాడు, అక్కడ అలానే జరిగింది. కాబట్టి ఇటువంటి వాళ్ళని డిస్మిస్ చేస్తే కానీ వాళ్ళకి బుద్ధి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరి దీని మీద ఎటువంటి అధికారులు చర్యలు తీసుకుంటారో మనం వెయిట్ చేయాలి. ఇందాకనే మనం మెయిన్ పేపర్లో కూడా చదివాము, ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అని. ఆరోగ్యశ్రీ సేవలు ఇవాళ రోజుని నిలిపివేస్తామని చెప్పి నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వానికి పత్రాలు కూడా ఇవ్వటం జరిగింది. నిన్నేదో వాళ్ళకి సమావేశం జరిగినా సరే అవి ఫలించలేదన్నట్లు మెయిన్ పేపర్లో మనం చదివాం. దానికి సంబంధించి జిల్లాలో కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తున్నట్టు ఈ నెట్వర్క్ ఆసుపత్రులు తెలియజేశారు. మన జిల్లాలో కూడా ఇలా 60 నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయట, అంటే ఆరోగ్యశ్రీ సేవలు చేసేటటువంటివి. వీళ్ళకి 4 నెలలుగా 50 కోట్ల రూపాయల పైచులకు వాళ్ళకి రావాల్సినటువంటి నగదు ఉందట. కాబట్టి వాళ్ళు కూడా ఆపేస్తున్నట్లు అందరూ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద వాళ్ళ చర్చలేమో విఫలమైనట్లుగా తెలుస్తుంది. మరి ఈ రోజు నుంచి ఈ ఆరోగ్యశ్రీకి వచ్చేటటువంటి వాళ్ళకి సేవలు చేస్తారా చేయరా అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఏదైనా కానీ ప్రజలు పాపం ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే దీని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని ఈ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలు మళ్ళీ పునరుద్ధరిస్తే బాగుంటుంది. మరి ఏం జరుగుతుందో మనం చూడాలి. ఈ పొగాకు సంబంధించి జిల్లాలో బాగా మంచి రేటు కూడా వస్తుంది. నిన్న ఇంకా హయ్యెస్ట్ రేటు 322 రూపాయలు వచ్చిందట. అది ఒంగోలు 2 వేలం కేంద్రంలో రావడం జరిగింది. ముఖ్యంగా టాప్ గ్రేడ్ కన్నా కూడా మీడియం లో గ్రేడ్కి బాగా డిమాండ్ కూడా పెరుగుతుందట. ఎందుకంటే టాప్ గ్రేడ్ 322 రూపాయలకు వస్తుంది కాబట్టి లో గ్రేడు మీడియం గ్రేడ్ అయితే కొంత తక్కువకు వస్తుంది కాబట్టి బయ్యర్లు కూడా అవి కొనడానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద మార్కెట్ పొగాకు రైతులకి మార్కెట్ జోరు మటుకు విస్తృతంగా కనిపిస్తుంది. రేపు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలుకి వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత వారు 2-3 రోజులు ఇక్కడే ఉన్నారు. అయితే ఈ ఎలక్షన్లో వారికి ఏదో కాలుకి ఏదో దెబ్బ తగలటం బెనకటం ఏదో జరిగింది. దానికి సంబంధించి చెన్నైలో దాని మీద చికిత్స పొందడానికి ఈ వారం రోజుల నుంచి రెస్ట్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే రేపు తగ్గినట్లుంది. రేపు ఒంగోలు పర్యటనకి వారు వస్తున్నారు. ఒంగోలు రామ్నగర్ 2వ లైన్లో మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కార్యాలయం ఉంది కాబట్టి అక్కడ వీళ్ళ అభిమానులకి కార్యకర్తలకి అందుబాటులో ఉంటారు కాబట్టి కలిసేవాళ్ళు కలవచ్చు అని చెప్పి ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. అలానే సమ్మరు సీజన్ వచ్చింది కాబట్టి విద్యార్థులకి సమ్మర్ కోచింగ్ క్లాసులు పెట్టడం అనేది ఆనవాయితీ. జిల్లా గ్రంథాలయంలో కానీ కొన్ని సంస్థలు కూడా పెడుతూ ఉంటారు. అయితే ఎలక్షన్ దృష్ట్యా ఎండల దృష్ట్యా కూడా దాన్ని
కొంత క్యాన్సిల్ చేశారు. అయితే ఎలక్షన్ కూడా అయిపోయింది, ఎండలు కూడా కొంత తగ్గుముఖం పట్టినాయి కాబట్టి ఒంగోలు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కూడా ప్రజా సంఘాల కార్యాలయం ఎల్బీజీ భవన్లో ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంపును కూడా ఒక వారం రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. దీంట్లో విద్యార్థులకు ఆటలు, పాటలు, క్రాఫ్టింగు, మ్యూజిక్, ఫన్నీ మ్యాథ్స్ ఇంకా పలు రకాల అంశాలపై కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, కోచింగ్ ఇస్తారు. కాబట్టి ఎవరైనా పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పని అయితే మనకి పోలేరమ్మ గుడి దగ్గర అంటే రంగారెడ్డి చెరువుకి సమీపంలో ఎల్బీజీ భవన్ ఉంది, దాంట్లో పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నారు. ఈరోజు 2 రోజులు కూడా నృసింహ జయంతి జరుపుకుంటున్నారు. నృసింహ జయంతి అంటే మనకి సింగరకొండలో కూడా కొండ మీద ఉన్నటువంటి ఆయన నృసింహస్వామి, అలానే మనకి సింగరాయకొండలో వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఉంది, అలానే పొదిలి దగ్గర మర్రిపూడి అనుకుంటా పృథులగిరి లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం, చాలా చోట్ల కూడా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దేవస్థానాలు ఉన్నాయి. నిన్న కొన్ని చోట్ల ఈ నృసింహస్వామి వారి యొక్క జయంతి వేడుకలు చేశారు. అంటే ఆయన స్వాతి నక్షత్రంలో జన్మించాడు కాబట్టి నిన్న స్వాతి నక్షత్రం పూర్తిగా ఉంది, ఈరోజు 7 గంటల వరకు ఉన్నట్లుంది. అయితే వైష్ణవ సంప్రదాయం ప్రకారం, వైఘానస సంప్రదాయం ప్రకారం సూర్యోదయంలో ఉన్నటువంటి తిథికి చేస్తారు కాబట్టి ఈరోజు కొన్ని దేవాలయాల్లో కూడా ఈ నృసింహస్వామి జయంతి మహోత్సవాలు కూడా చేస్తున్నారు. మనకి చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ఈరోజు జయంతి వేడుకలని నిర్వహిస్తున్నారు. నిన్న సందపేట సాయిబాబా మందిరంలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.